లోపలికి వచ్చాం. ఎక్స్టెన్షన్ ట్రైన్ సామర్లకోట లోపల చూడండి, వ్యూలో ఉంది దారి. మేము ఉన్నదైతే థర్డ్ లైన్, సెకండ్ది రోడ్ నెంబర్ 2. ఇది రోడ్ నెంబర్ 3లో మేమైతే వెళ్ళాలి. చూపిస్తున్నారు క్లియర్ బోర్డులో అవనే క్లాస్ రూమ్ నెంబర్ 1 అని. మేము అకాడమీ స్టాఫ్ రూమ్. అమృత వనం అని చెప్పేసి మనకి ఎక్స్టెన్షన్ సెంటర్ సామర్లకోటలో ఉంది. చూద్దాం ఎలా ఉంది. కూర్చోడం మంచి స్పాట్ అయితే ఉందండి. छोटी 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 बातें, वो मीठी 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 यादें. ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें. ओ परिचयम ఎప్పుడు చెప్తాను సార్. మా వైజాగ్ ఎక్కడ తగ్గేదే లేదు సార్. ఏదంటే ఇప్పుడు ఒక టాపిక్ వచ్చి స్కిప్ చేసుకుని వెళ్తున్నారు సార్. టైం పీరియడ్ మనకి సెట్ అవ్వదు. సో ఒక టాపిక్ అన్నది ఎక్కడ వరకు ఎండ్ అవుతుందో అక్కడ వరకు కూడా కొద్దిగా డేస్ని కొద్దిగా పెంచితే బాగుంటుందని మై ఒపీనియన్ ఓన్లీ. థ్యాంక్ యూ. ట్రైనింగ్ ప్రోగ్రామ్ చాలా బాగుంది సార్, బాగా చెప్పారండి. అయితే దీనిలో తెలుగు పాటే కాకుండా ప్రాక్టికల్ పాట ఉంటే బాగుంటుంది అనిపించింది. సిఎఫ్ఎంఎస్ పిఎఫ్ఎంఎస్ చూపించారు కానీ అలా చేయాలి తెలియదు సార్. ఒక కేసు ఇచ్చి చేయమంటే బాగుంటుందేమో అనిపించింది. అది యాక్చువల్గా 1 month ట్రైనింగ్లో చేస్తారండి, ఇది 1 week కదా. ఎందుకంటే మా ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ మనం చెప్పట్లేదు సార్, ఆ స్టాఫ్ కూడా చెప్పట్లేదు సార్. అయితే మేము నేర్పిస్తే నేర్చుకుందాం అనుకున్నాం. లేదు, తప్పకుండా మీకు గ్రూప్స్లో కొన్ని వీడియోలు కూడా చేస్తున్నాం. తర్వాత రూల్స్ ఉన్న తర్వాత ఉద్యోగం చేయడం భయం వేస్తుంది సార్. వాలంటీర్ డెవలప్మెంట్ టైం తగ్గిస్తే బాగుంటుంది. కాకినాడ డిస్ట్రిక్ట్ సార్. నేనైతే హై స్కూల్లో వర్క్ చేస్తాను సార్. బేసిక్గా ఇక్కడికి వచ్చే వరకు మేము ముందు నుంచి అనుకునే వాళ్ళం సార్. నిజంగా మేము 5 years అయ్యాక మండల ఆఫీస్కి వెళ్తాం, అక్కడ మాకు ఏం తెలియదు, మమ్మల్ని దొరికేస్తారు, మేము మామూలుగా మళ్ళీ హై స్కూల్కి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళం సార్.
ఇక్కడికి వచ్చాక అసలు వాట్ ఈస్ వాట్ లైట్గా అయితే ఒక ఐడియా వచ్చింది సార్. కానీ నా సజెషన్ వరకు ఏంటంటే సార్, ఈ ట్రైనింగ్ పెట్టినప్పుడు స్కూల్లో వర్క్ చేసే జూనియర్ రెసిడెంట్స్కి మండల ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళకి డిఫరెంట్ బ్యాచ్ అరేంజ్ చేస్తే లేదు సార్. అంటే ఇప్పుడు ఎంపీడీగా ఆఫీస్లో మినిమం నాలెడ్జ్ ఇంటి వస్తారు సార్. మేము జీరో నుంచి నేర్చుకోవాలి సార్. ఆ జీరో నుంచి అనేది కొంచెం కష్టమే సార్ ఇక్కడ మాకు. ఓకే, 10 రోజులే నేను రెడీ సార్, ఎందుకంటే నేర్చుకోవాలి కాబట్టి. జస్ట్ 1 minute చెప్పండి. ఓకే సార్. మనం వచ్చిన రోజు నుంచి మనకి సంబంధం లేదు కూడా మనం పోటీ సబ్జెక్టులు ఇక్కడికి వచ్చినాక నేర్చుకున్నాము. అంటే మనం వినియోగించకుండా ఉన్నాం. జూనియర్ అసిస్టెంట్ క్యాడర్, టైపిస్ట్ క్యాడర్లో వాడకుండా ఉన్న వాటి గురించి కూడా మేము తెలుసుకోగలిగాం. అవి భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఉపయోగపడినప్పుడు ఆ రోజు మనం తలుచుకుంటాం. అది కాదు పలానా అధికారి పలానా ట్రైనింగ్ సెంటర్లో పలానా మ్యాథ్స్ మాకు చెప్పారు, ఇది ఈరోజు మాకు ఉపయోగపడుతుందనే పరిస్థితి భవిష్యత్తులో ఎదురవుతుందేమో. మేము ప్రస్తుతం ఉద్యోగంలో ఎదుర్కొంటున్నటువంటి అంశాల గురించి కూడా ఇక్కడ కూలంకషంగా చర్చించారు. దీని మీద మాకున్న అనుమానాలు మేము వ్యక్తం చేసాము. చాలా మటుకు మాకు సాల్వ్ అయినాయి. ఈ ట్రైనింగ్ అనేది మాకు ఎంతగానో ఉపయోగపడిందని అయితే నేనైతే భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మాకు మీ అందరికీ ధన్యవాదాలు.